జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇది నిజంగా ఒక్కసారిగా నాకెందుకో అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నాకు 2014-15లో ఎక్కువ విన్నాం మనం. మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారిది అప్పుడు ఓటుకు నోటు కేసు కనిపించడము, ఆ టైంలో చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడింది. చంద్రశేఖర్ గవర్నమెంట్ పడిపోయింది సార్, గుర్తుంటుందా? ఫోన్ ట్యాపింగ్ గుర్తుంది. పెద్ద ఇద్దరు పోలీసు వాళ్ళు పెట్టారు బయట, రాజీవ్ గాంధీ సపోర్ట్ విత్డ్రా చేశాడు. సో ఇక్కడ నేను అంటే బేసికలీ రేవంత్ రెడ్డి విషయంలో ఆలోచిస్తే, రేవంత్ రెడ్డి ఆయన అప్పుడు ఇబ్బంది పడ్డ అంటే మేజర్ అంశం ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన లాక్ చేయడానికి ప్రయత్నించింది. మేజర్గా దాంట్లో ఉన్నది ఏంటంటే ఒకటి స్ట్రింగ్ ఆపరేషన్, ఒకటి రెండోది ఫోన్ ట్యాపింగ్ చేసి దాన్ని ఆ రెండింటినే బయటకు పెట్టారు. ఆ తర్వాత అది వేరే విషయం అనుకోండి, అందులో నిజాలేంటి అబద్ధాలేంటి అవన్నీ వేరే. బట్ లాస్ట్కి వస్తే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఒక సంచలనంగా కనబడుతుంది, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చింది. ఇది చాలా సీరియస్గా కూడా ఉంది. అసలు డిఎస్పీ ప్రణీత్ రావుకి సంబంధించినవి బేసికలీ కేసీఆర్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయడం కొత్త ఏం కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, అందరూ చేస్తున్నారు. ఇంతమందిని చేశారు అని అంటే ఆ లిస్ట్ చాలా పెద్దగా కనబడుతుందంట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి చాలా క్లోజ్డ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ట్యాపింగ్లు జరిగినాయి అనేది కూడా బయటకు వస్తున్న విషయం కనబడుతుంది కొంత. ఒకసారి మీరు నా డీటెయిల్స్ చెప్పండి. హరీష్ రావు గారు ప్రభావం ఎలా ఉంటుంది? హరీష్ రావు గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారంట. అవును, ఆలోచించండి. సాయి గారు షెర్లాక్ హోమ్స్ ఒక మర్డర్ సీన్కి వచ్చినప్పుడు ఆర్థర్ కానన్ డాయల్ రాసే షెర్లాక్ హోమ్స్ గారు ఫస్ట్ ఆయన ఏం అడుగుతారంటే, హూ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ మర్డర్ అంటే ఈ హత్య జరిగిన దాంట్లో ఎవడికో బెనిఫిట్ ఉంది, వాడెవడే కొనుక్కుంటే మర్డర్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ చంపినోడు ఒకడు, చేపించినోడు ఒకడు. యాక్చువల్లీ చేపించినోడు మోర్ గిల్టీ. ఈ ప్రణీత్ రావు అని చెప్పే మనిషి ఆయన పనికి ఆయన స్వార్థం కోసం చేసుకున్నాడా? కాదు కదా. ఆయన ఎవరి కోసం చేశాడు? ఎవరు చేశారు? 43 హార్డ్ డిస్క్లు డిస్ట్రాయ్ చేయాలంటే మీరు 2 సర్వర్లు ప్రైవేట్ కంపెనీ దగ్గర నుంచి డొనేట్ చేసిన సర్వర్లు తీసుకెళ్ళి సిద్దిపేట ఇంకొక ప్లేస్లో పెట్టాడు. వీళ్ళ పని ఏంటంటే స్పెషల్ బ్రాంచ్ది నక్సలైట్స్కి యాంటీ నేషనల్స్కి ట్రాక్ చేయడానికి వీళ్ళకి బడ్జెట్ ఉంది, విపరీతమైన బడ్జెట్ ఉంది. నాన్ ఆడిటెడ్ బడ్జెట్, ఆడిట్ చేయరు ఆ బడ్జెట్ని. దాంట్లోనే వీళ్ళు ఇన్ఫార్మర్స్ని డెవలప్ చేసుకుంటారు. ఒక నక్సలైట్ ఉంటే వాడిని 10 లక్షలు ఇచ్చి కొనుక్కుంటారు, వాడు చెప్తారు 10 మంది ఎక్కడున్నారని చెప్తారు, వాడిని వెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తారు అక్కడ. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అది కాకుండా ఫోన్ ట్యాపింగ్, వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అయితే చాలా స్మార్ట్, వాళ్ళు మొబైల్ ఫోన్ యూజ్ చేయరు, శాటిలైట్ ఫోన్ యూజ్ చేస్తారు వాళ్ళు. దాన్ని కూడా ట్రాక్ చేయొచ్చు మీరు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఏదో వెళ్ళి మీరు ఒక ఫోన్ అట్లా ట్యాప్ చేయలేరు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ సెక్రటరీ లెవెల్ నుంచి ఆథరైజేషన్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో హోమ్ సెక్రటరీ హ్యాస్ టు సైన్. పోలీసు వాళ్ళకి రీజన్ ఇస్తారు, మేము ఈ 10 నంబర్లు సస్పిషన్ చేస్తున్నాను, వీళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో ఉన్నారు, నక్సలైట్ యాక్టివిటీస్లో ఉన్నారు, దేశ వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్తే హోమ్ సెక్రటరీ విల్ ఆథరైజ్. అది కూడా లిమిటెడ్ పీరియడ్, 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ఎవడు పర్మిషన్ లేకుండా విపరీతంగా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ వీళ్ళు ట్యాప్ చేశారు ఫోన్. ఎందుకు చేశారు? ఆబ్వియస్లీ పొలిటికల్ దానికి. మీరు ఇప్పుడు ఒక లింక్ చెప్పారు మీరు, ఏది క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ రేవంత్ రెడ్డిది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు గుర్తుందా సాయి గారు? అది ఎట్లా జరిగింది? అది పోలీసులకి ఎట్లా తెలిసింది అక్కడ ఇది నడుస్తుందని, కాన్వర్జేషన్ నడుస్తుందని? పోలీసులు అక్కడ ఉన్నారు, వీళ్ళు కాగానే వితిన్ 2 minutes మన హిందీ సినిమాలు చూసేనట్లా పోలీసు వాడు వచ్చేసాడు. అది ఇంకోటి 100 కోట్లు అన్నారు, మళ్ళీ అది 50 అయింది, 10 అయింది, రూపాయి కూడా దొరకలేదు. కానీ వాళ్ళు వచ్చేసారు ఆ టైంకి. అంటే దే న్యూ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్. ఎవడో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఇస్తున్నారు, ఇది డిస్కషన్ లోపల నడుస్తుంది, ఈ డిస్కషన్ నడుస్తుంది, క్లారిటీ ఉండే వాళ్ళకి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ఎలక్ట్రానిక్ డేటా అనేది ఒకటి హార్డ్ డిస్క్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. వాడికి తెలుసు, వాడు పని చేస్తున్నాడు, తెలుసు ఏం చేస్తున్నాడని. వాడు ఏ ట్యాప్ చేసాడో ఇప్పుడు మీరు తీసుకుని కూడా ఏం చేయలేరు. మీరు గంటలు మాటలు, రేవంత్ రెడ్డి ఒక మాట్లాడుతున్న ఫోన్లో, ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ వాట్సాప్ చాట్లు, వాట్సాప్ కాన్వర్జేషన్. టెక్నికలీ వాట్సాప్ ఏమంటారంటే యువర్ ఫోన్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్. అంటే మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, అది ప్యాకేజ్కి వెళ్తుంది, మీరు దాన్ని ట్యాప్ చేయలేరని వాట్సాప్ వాళ్ళ లాజిక్. చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా, నేను కొన్ని ఎడిటర్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా వాట్సాప్ కాల్సే ఉంటుంది. మేము దానిలో నార్మల్ కాల్స్కి వెళ్ళాం. ఎందుకంటే వీఆర్ స్టిల్ రీఅష్యూర్డ్ దట్ నార్మల్ కాల్స్ ట్యాప్. టెక్నికలీ ట్యాపింగ్ చేయాలంటే పాత సిస్టమ్లో బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండే.
వీళ్ళు ఏం చేస్తారంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ లైన్స్ ఉంటుంది, ఆ పర్టికులర్ లైన్, ఆ కాల్కి వచ్చే ల్యాండ్ లైన్ నుంచి వచ్చే ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ట్యాప్ చేయడానికి అక్కడి నుంచి ఒక వైర్ తీసుకొని వీళ్ళు పక్కన ఒక రూమ్లో కూర్చొని వింటారు ఏం మాట్లాడుతున్నారండి. 24/7 ఒకడు ఉంటాడు అక్కడ, ఎవడో ఒకడు. అట్లా 10 నెంబర్ ఉంటే 10 హెడ్ ఫోన్లు పెట్టుకొని 10 మంది కూర్చొని వింటూనే ఉంటారు. ఎప్పుడో గంటకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పోయింది కదా, ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చినాయి. మొబైల్ ఫోన్ ఎయిర్టెల్ ఉన్నారు, వోడాఫోన్ ఉన్నారు, మిగతా కంపెనీలు ఉన్నారు, జియో ఉన్నారు. వీళ్ళని ట్యాప్ చేయాలి. వీళ్ళని ట్యాప్ చేయాలంటే వీళ్ళ నెట్వర్క్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళ నెట్వర్క్ లోపల వెళ్ళాలంటే యూ షుడ్ హ్యావ్ అఫీషియల్ ఆథరైజేషన్ టు ట్యాప్ ఇన్ టు దర్ నెట్వర్క్. ఓకే, అది ఎట్లా చేశారు, ఎవరు ఆథరైజ్ చేశారు? మామూలుగా అయితే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం అక్కర్లేదు, ఆ జియోని పట్టుకొని లేకుంటే ఎయిర్టెల్ని పట్టుకొని వాళ్ళు రెండు అఫీషియల్గా అయితే ఏంటి ప్రాసెస్? ఒఫీషియల్గా హోమ్ సెక్రటరీ హస్ టు ఆథరైజ్. సెంట్రల్ హోమ్ సెక్రటరీ, నాట్ సెంట్రల్, స్టేట్ హోమ్ సెక్రటరీ. స్టేట్ హోమ్ సెక్రటరీ ఆథరైజ్ చేయాలి. సెంట్రల్ హోమ్ సెక్రటరీ విల్ ఆథరైజ్ ఫర్ ఢిల్లీ యూనియన్ టెరిటరీస్. ఓకే, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు స్టేట్ హోమ్ సెక్రటరీ హస్ టు ఆథరైజ్. నేషనల్ లెవెల్ ట్యాపింగ్ ఉన్నప్పుడు ద సెంట్రల్ యూనియన్ హోమ్ సెక్రటరీ విల్ ఆథరైజ్. అంటే ఒక ఎన్ఐఏ వచ్చి వాళ్ళు మాకు 10 స్టేట్లో ట్యాపింగ్ చేయాలి, మాకు ఇది ఉందంటే అది కాకుండా భారతదేశం జరిగిందంతా ప్రైవేట్. దిస్ ఇస్ ఇల్లీగల్, 100% ఇల్లీగల్ ఇప్పుడు జరిగింది. ఎవరు ఆథరైజేషన్ లేకుండా వేలాది మంది ఫోన్ కాదు, మీది నాది కూడా ట్యాప్ చేస్తుంటారు 100%. దాంట్లో ఎప్పుడు వెనక తిరిగి చూడాల్సి వస్తుంది మనం జర్నలిస్ట్కి. ఎవడున్నాడు మన ఎంటర్ ఎప్పుడు అది ఉంటుంది. ఫోన్ మీ కార్ కింద చిన్న మ్యాగ్నెట్ లాగా జీపీఎస్ పెడితే మీరు ఎక్కడ తిరుగుతా వాళ్ళు తెలిసిపోతుంది. దాని బ్యాటరీ అయ్యేదాకా నడుస్తూనే ఉంటుంది అది. సో ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో ఈ పొలిటికల్ ట్యాపింగ్ జరిగింది 10 సంవత్సరాలు జరిగింది సాయి గారు. సంబడీ హ్యాస్ ఆథరైజ్ ప్రణీత్ రావు. ఎవరు ఆథరైజ్ చేశారు? ఇంత జూనియర్ ఒక పోలీస్ ఆఫీసర్ని ఆయన ఇంత పెద్ద స్కామ్ నడిపేయలేడు. వీళ్ళ సీనియర్స్కి ఎవరికి తెలియదా? కమిషనర్ ఆఫ్ పోలీస్కి తెలియదా? ఎస్పీ ఇంటెలిజెన్స్కి తెలియదా? స్పెషల్ బ్రాంచ్కి తెలియదా? డీజీకి తెలియదా? హోమ్ మినిస్టర్కి తెలియదా? తెలంగాణలోన వీళ్ళందరికీ తెలుసు సాయి గారు. దిస్ వాజ్ డన్. ఎవరో పైనుంచి ఇచ్చిన ఆర్డరు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అంతే. ప్రణీత్ రావు ఇప్పుడు అదే చెప్పబోతున్నారు. సార్ నేను పైనుంచి నాకు ఆర్డర్ వచ్చింది, వన్ ట్యాప్ చేయమన్నారు, నేను చేశాను. సరే చేసింది ఇల్లీగల్, దానికి నేను పనిష్మెంట్ ఓకే ఐ విల్ అండర్గో. కానీ నోరు తెరుస్తాడా? నోరు తెరవాడు. హార్డ్ డిస్క్లన్నీ డిస్ట్రాయ్ చేశాడు. అది వీళ్ళ తప్పు కూడా. రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్ మీద రెడీ చేయాలండే. మనం చూసాం, మన తాల్సేని శ్రీనివాస్ యాదవ్ ఉన్న డిపార్ట్మెంట్లో తగలబెట్టారంట ఫైళ్ళని. మీరు ఏం చేశారు? మీరు యూ షుడ్ హావ్ టేకెన్ ఓవర్ ఇమ్మీడియట్లీ. ఏ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో అదే రోజు యువర్ పీపుల్ షుడ్ హ్యావ్ గాన్ టు ద స్పెషల్ బ్రాంచ్ అండ్ వాళ్ళ మొత్తం హార్డ్ డిస్క్ మొత్తం సీజ్ చేసుకుంటారు, సర్వర్లన్నీ సీల్ చేయడం. అది చేయలేదు. వీళ్ళు రిలాక్స్గా కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలిసింది, అప్పుడు దాకా వాడు కావాలని పని అన్నీ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే చాలా పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్. ఇదంతా తీయాలంటే మీరు యూ విల్ హావ్ టు రియలీ గో బ్యాక్ టు వాళ్ళ ఆపరేటర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ట్యాప్ చేశారని తెలిసిపోతుంది, కాకుండా ఏం ట్యాప్ చేశారని తెలియదు మీకు. అది చాలా డిఫికల్ట్. ఎస్, తెలిసిపోతుంది ఇన్ని నంబర్లు ట్యాప్ చేసి ఇన్ని గంటల సేపు ట్యాప్ చేశారనేది. అది ఆపరేటర్స్ దగ్గర ఉన్న డీటెయిల్స్లో ఉంటుంది. అది సో కానీ ఇది చేయడానికి వీళ్ళు పొలిటికల్ విల్ ఉంటుందో లేదని అది చూడాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.